ఒక 2 నెలల దగ్గరలోకి రావడం జరిగింది. 26 ఏప్రిల్ నాడు 100వ ఫౌండేషన్ డే ఉంది. దానికి ఈ రోజు నుంచి ఇటువంటి మహత్తర కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా హెల్మెట్ ఫర్ ఆల్ సేవ్ లైఫ్ అన్న స్లోగన్తో విద్యార్థులు, ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, మన నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరపతి బాగ్చి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా విద్యార్థులు ఇందులో పాల్గొని సాటి విద్యార్థులు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, అలాగే మిత్రుడు చెప్పినట్టు వివిధ రకాల వాహనాలు ఉపయోగించడం జరుగుతోంది. కొద్దిమంది ప్యాషన్తో చాలా ఖరీదైన వాహనాలు వాడతారు, కానీ లైఫ్ సేవింగ్ హెల్మెట్ మనం వాడడానికి కొంత వెనుకంజ వేస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన కల్పించి అందరికీ సేఫ్టీ ముఖ్యమన్న సందేశం ఇస్తుందని గట్టి నమ్మకంతో దీంతో ప్రారంభించాం. వెనుకొండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి టీ షర్ట్ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. శ్రీనివాస్ గారు అందరికీ టీ షర్ట్ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళకి మొదలుపెట్టండి. ఈరోజు గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ సార్ ఆధ్వర్యంలో హెల్మెట్ ఉపయోగించడం మీద అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మన ప్రియతమ ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ ఇయర్ సందర్భంగా స్టూడెంట్స్ మరియు ప్రజల మధ్య ఈ అవగాహన కల్పించడానికి ర్యాలీ. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రతి సంవత్సరం ప్రపంచంలో దాదాపు 12 లక్షల మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు చనిపోతున్నారండి. మన భారతదేశంలో దాదాపు 1,80,000 దాకా వ్యక్తులు ప్రతి సంవత్సరం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారండి. ఈ రోడ్ ప్రమాదంలో ముఖ్యంగా బైక్ మీద ప్రయాణిస్తూ ఉన్న, 2 వీలర్ మీద ప్రయాణిస్తూ ఉన్న వాళ్ళు చనిపోతారండి. పెడెస్ట్రియన్స్, పాదచారులతో కలిసి ఎక్కువ మంది వాళ్ళే చచ్చిపోతారండి. ఎందుకు 2 వీలర్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తులు చచ్చిపోతున్నారని చూస్తే వాళ్ళు హెల్మెట్ ధరించరు. బోత్ రైడర్ మరియు పిలియన్ రైడర్, డ్రైవర్ మరియు పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించరు. హెల్మెట్ ధరిస్తే BIS సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ధరించరు. ఆ హెల్మెట్ ఉంటే అది సరిగ్గా ధరించరు, అందుకే వాళ్ళు చచ్చిపోతున్నారండి. 2 వీలర్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తులు దాదాపు 55,000 మంది ప్రతి సంవత్సరం చచ్చిపోతూ ఉంటే అందులో 97% హెల్మెట్ లేకపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా ధరించకపోవడం వల్ల చచ్చిపోతున్నారండి. ఇప్పుడు హెల్మెట్ ధరిస్తే బోత్ డ్రైవర్, పిలియన్ రైడర్ ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? 2 వీలర్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తులు హెల్మెట్ ధరిస్తే బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్ మరణాల సంఖ్య దాదాపు 40% తగ్గిపోతుంది. మొహం మీద గాయాలు దాదాపు 65% తగ్గిపోతుంది. హెడ్ ఇంజురీస్ 88% వరకు తగ్గిపోవచ్చు. అంటే హెల్మెట్ ధరించడం వల్ల మనం ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ఈరోజు ఈ ర్యాలీ తీయడం చాలా ప్రశంసనీయం. నేను ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ గౌరవమైన వైస్ ఛాన్సలర్ గారికి, ఆయన టీంలో ఉన్న అందరికీ, ఈ ర్యాలీలో పాల్గొంటున్న స్టూడెంట్స్ అందరికీ, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ద్వారా వైజాగ్ ప్రజలకు కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మేము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని ప్రతి పెట్రోల్ బంక్లో చేస్తున్నాం. కఠినంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా చేస్తున్నాం. మన లక్ష్యం, మన ఉద్దేశం ఒకటే, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఒక వ్యక్తి కూడా NGOD పాలు కాకూడదు, చనిపోకూడదు మన వైజాగ్ నగరంలో. ఆ ఉద్దేశం సాధించడానికి ప్రజలందరూ ముందుకు రావాలి, పోలీస్కి సహకరించాలి.
అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఎవరికి ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇంజురీస్ జరగకూడదు, ఎవరు రోడ్ యాక్సిడెంట్కి ఇన్వాల్వ్ కాకూడదు. సో మరొకసారి అందరికీ ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్న ప్రతి అందరికీ వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక 2 నెలల దగ్గరలోకి రావడం జరిగింది. 26 ఏప్రిల్ నాడు 100వ ఫౌండేషన్ డే ఉంది. దానికి ఈ రోజు నుంచి ఇటువంటి మహత్తర కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా హెల్మెట్ ఫర్ ఆల్ సేవ్ లైఫ్ అన్న స్లోగన్తో విద్యార్థులు, ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, మన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరపతి బాగ్చి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా విద్యార్థులు ఇందులో పాల్గొని సాటి విద్యార్థులు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, అలాగే మిత్రుడు చెప్పినట్టు వివిధ రకాల వాహనాలు ఉపయోగించడం జరుగుతోంది. కొద్దిమంది ప్యాషన్తో చాలా ఖరీదైన వాహనాలు వాడతారు, కానీ లైఫ్ సేవింగ్ హెల్మెట్ మనం వాడడానికి కొంత వెనుకంజ వేస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన కల్పించి అందరికీ సేఫ్టీ ముఖ్యం అన్న సందేశం ఇస్తుందని గట్టి నమ్మకంతో దీంతో ప్రారంభించాం. వేసి ఇచ్చారు. दिलीप వెనక జూమ్ అయ్యా. బాబు అట్లాగా మా మధ్యలో వెనక పెట్టరా కెమెరాలు.